నమస్కారం చిన్నార్లరా. ఈరోజు మీకు లక్ష్మి అనే ఒక అందమైన అమ్మాయి గురించి చెప్పబోతున్నాను. ఒకానొక గ్రామంలో లక్ష్మి అనే చిన్న అమ్మాయి ఉండేది. లక్ష్మి చాలా మంచిది. ఆమెకి అందరికీ సహాయం చేయడమంటే ఇష్టం. ఒకరోజు లక్ష్మి బడికి వెళుతుండగా దారిలో ఆమెకు ఒక ముసలితాత కూరగాయల సంచి కష్టంగా పట్టుకుని వెళ్తూ కనిపించాడు. తాతయ్యా, మీకు సహాయం కావాలా అని అడిగింది. తాత, అవును బిడ్డా, ఈ సంచి చాలా బరువుగా ఉంది అని చెప్పాడు. అప్పుడు లక్ష్మి, నేను సహాయం చేస్తే బడికి ఆలస్యమవుతుంది, కాని తాతయ్యకి సహాయం చేయడం ముఖ్యం అని ఆలోచించి తాతకి సహాయం చెయ్యాలని నిర్ణయించుకుని, తాతయ్యా, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పింది. తాత చాలా సంతోషించాడు. లక్ష్మి తాతయ్యకి సహాయం చేసి వారి ఇంటికి చేర్చింది. తాత, చాలా ధన్యవాదాలు బిడ్డా, నువ్వు చాలా మంచి అమ్మాయివి అని చెప్పాడు. అక్కడి నుండి లక్ష్మి బడికి వెళ్ళింది. కాని అప్పటికే ఆలస్యం అవ్వడంతో టీచర్, లక్ష్మి, నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చాదు అని అడిగారు. అప్పుడు లక్ష్మి జరిగిందంతా చెప్పింది. టీచర్ చాలా సంతోషించి, లక్ష్మి, నువ్వు చాలా మంచి పని చేశావు, సహాయం చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. ఆ రోజు నుండి లక్ష్మి గ్రామంలో అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమె ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేది. పిల్లలు, ఈ కథ నుండి మనం ఏని నేర్చుకున్నాం? ఇతరులకు సహాయం చేయడం చాలా గొప్ప విషయం. మనం కూడా లక్ష్మిలాగా ఇతరులకు సహాయం చెయ్యాలి. మీకు ఈ కథ నచ్చిందా చిన్నార్లారా? అయితే మీ పెద్దవాళ్లను ఈ వీడియోకి లైక్ చెయ్యమని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మరొక అందమైన కథతో మళ్ళీ కలుద్దాం.